ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తుల అభీష్టానికి అనుగుణంగా వసతులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, భక్తులకు టీ, కాఫీ, పాలు. భక్తిరస భరితంగా భాష్యకారుల ఉత్సవాలు, బంగారు తిరుచిపై భగవద్ రామానుజుల దర్శనం. రంగారెడ్డి జిల్లాలో భక్తుల ఆరాధ్య నిలయం, పురాతన శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం. ప్రత్యేక కథనం. ప్రణాళికాబద్ధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు చక్కని వసతులు కల్పిస్తోంది. ఈ విశేషాల సమాహారాన్ని ఓసారి వీక్షిద్దాం. చక్కని ప్రణాళికతో తిరుమలకు రావాలనుకునే భక్తులకు కల్పతరువుగా మారింది ప్రత్యేక ప్రవేశ దర్శన విధానం. 300 రూపాయల ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో సులభంగా లభిస్తున్నాయి. దీంతో భక్తులు ముందుగానే తమ టికెట్లను బుక్ చేసుకుని తగిన సమయానికి తిరుమలకు వచ్చి నిర్దేశిత సమయంలో శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తుల కోసం టీటీడీ చక్కటి ప్రాంగణాన్ని నిర్మించింది. సకల వసతులతో ఏర్పాటు చేసిన ఈ భవనం భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రాంగణంలో భక్తుల కోసం సెల్ ఫోన్లు, సామాన్లు భద్రపరుచుకునే కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు కోరుకున్నట్టుగా వారికి తగిన పానీయాలు అందించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం భక్తులకు శుద్ధి చేసిన మంచినీటితో పాటు పాలు, కాఫీ, టీలను అందిస్తున్నారు. టీటీడీ అందించే వసతులు కాకుండా భక్తులు ఏం కోరుకుంటారో అవి అందజేయాలన్నదే టీటీడీ లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల అన్నప్రసాద భవనంలో ఉదయం వేళ అల్పాహారాన్ని అందించే పథకానికి శ్రీకారం చుట్టిన టీటీడీ తాజాగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భవనంలోనూ భక్తుల కోరిక మేరకు టీ, కాఫీ, పాలు, మంచినీరు అందిస్తోంది. ఈ విధానం భక్తులకు ఎంతగానో నచ్చింది. ఈ సందర్భంగా పలువురు భక్తులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పలకరించింది. మాది విశాఖపట్నం దగ్గర అనకాపల్లి. మా పేరు మోహన్ రావు. ఇన్నాళ్ళ 300 రూపాయల దర్శనానికి దూరంగా ఉండేది, ఇప్పుడు దగ్గరగా పెట్టారు. అలాగే వచ్చిన భక్తులకు పాలు, టీ, మంచినీళ్ళు అన్ని ఏర్పాటు చేశారు. ఈ యువ గారికి మొత్తం అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ செலவு తీసుకుంటారు. தருமபுரி டிஸ்ட்ரிக்ட் வரேன். தேவஸ்தானம் இருக்கிற அனைத்து ஏற்பாடுகளும் மிக சிறப்பாக இருக்குது. இருக்கின்ற சிறப்பு தரிசனத்துக்கு பார்க்கும் பொழுது அங்கே பால் கொடுக்குறாங்க, தேநீர் கொடுக்குறாங்க. அது மட்டும் லக்கேஜ் வைக்கிறதுக்கு ஒரு சிறப்பான ஒரு நடவடிக்கை இங்கே தேவஸ்தானம் எடுத்துக்கொள்ளப்பட்டு வருகிறது. हम औरंगाबाद से आए हैं, महाराष्ट्र. हमको यहाँ पे आके बहुत खुशी हो रही है कि हमको सब सर्विस तुरंत मिल रही है और फ्री ऑफ चार्जेस है. और लेडीज टीम तो इतना हेल्प कर रही है हमको कि यहाँ पे जाओ मैम ऐसा, यानी हम कहाँ पे रास्ता भी नहीं भूल रहे. हमको सब सीधा तुरंत 10 मिनट में सब सर्विस मिल गया. उसमें हमको हेल्प डेस्क से तुरंत टिकट की सेवा उपलब्ध हो गई, प्लस हमको चाय कॉफी फ्री मिला और हमारा लगेज इतना सेफ गया कि हमारा एक भी सामान कुछ भी खराब नहीं हुआ. Myself C. Prasad Padi. So this system is so good. This rest house also so good. Coffee and tea and milk. This is giving you free. This is energetic for Darshanam. Om Namo Venkatesaya. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల తిరుచి ఉత్సవం మాడవీధుల్లో ఘనంగా జరిగింది. ఆలయ జీయంగార్లు, అర్చకులు, అధికారులు ముందు నడవగా తిరుచిపై కొలువు తీరిన రామానుజాచార్యులు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.
అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు నయనానందకరంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుచి సేవను వైభవంగా నిర్వహించారు. రామానుజాచార్యుల వారు తిరుచిపై పెదమాడ వీధుల్లో విహరించారు. అనంతరం గాంధీ రోడ్డులోని కుమ్మర మంటపంలో రామానుజాచార్యులను వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. తిరుమలలోని ఆస్థాన మంటపంలో శ్రీ భృగు మహర్షి శ్రీ శ్రీనివాసమ్మకి తిరునక్షత్రోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వికనస ఆశ్రమం ఆధ్వర్యంలో తిరునక్షత్రోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఖానస ఆగమ శాస్త్రాలు, భక్తి తత్వం, భృగు మహర్షి ఆగమ గ్రంథాల విశిష్టత, అలాగే 10వ శతాబ్దానికి చెందిన వైఖానస అర్చక మహాశయుడు శ్రీనివాసమ్మకి గురించి పండితులు ప్రసంగించారు. అనంతరం ఆలయ మాడవీధిలోని భృగు మహర్షి మందిరానికి చేరుకుని వస్త్ర సమర్పణ చేశారు. 400 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుని ఆసక్తికరమైన స్థల పురాణంతో అలరారుతున్న ఆలయం రంగారెడ్డి జిల్లాలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం. విశేష ఉత్సవాలతో శోభిల్లుతున్న ఈ ఆలయ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామం ఇది. శ్రీ సంగమేశ్వర స్వామివారి కొలువైన పుణ్య ప్రదేశం. హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో నెలవై పురాతన ఆలయంగా వర్ధిల్లుతోంది. ఈ ఆలయానికి ఓ ఆసక్తికర కథనం ఉందని స్థానికులు చెబుతారు. కనకమామిడి గ్రామస్తులకు అడవిలో సాక్షాత్కరించిన శివలింగాన్ని ఎడ్లబండిలో తీసుకువస్తుండగా ఓ చోట ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఎడ్లబండి కదలకపోవడంతో అక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ ప్రదేశమే మనమిప్పుడు దర్శిస్తున్న శ్రీ సంగమేశ్వరాలయం. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శివ పార్వతులు, కుమారస్వామి వారు దర్శనమిస్తుంటారు. ఆలయం ఎదుట ఉన్న ఎత్తైన ధ్వజస్తంభం ఓ ప్రత్యేక ఆకర్షణ. అంతరాలయంలో శ్రీ సంగమేశ్వర స్వామి వారు దివ్యంగా అనుగ్రహిస్తుంటారు. ఆ పక్కనే కుడివైపున వినాయక స్వామి, ఎడమ వైపున శ్రీ భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నారు. గర్భాలయం ఎదురుగా నందీశ్వరుని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారు నాగుల కట్ట, నవగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ గోపురంపై అష్ట దిక్కుల్లో నంది విగ్రహాలు నెలవై ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి మాఘ పౌర్ణమి తరువాత శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, కనుల పండుగ నిర్వహిస్తారు. శ్రావణ సోమవారాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి పర్వదినాన భక్తులే స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి, వేప, రాగి వృక్షాలకు భక్తులు తమ ముడుపులను చెల్లిస్తుంటారు. నగర జీవితంలో అలసిపోయే భక్తులకు సంగమేశ్వరాలయం ఆధ్యాత్మిక అనుభూతులను పంచే పుణ్య ప్రదేశంగా విరాజిల్లుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. మే 9వ తేదీ సోమవారం 3036 టికెట్లు, మే 10వ తేదీ మంగళవారం 6802,
మే 11వ తేదీ బుధవారం 6402, మే 12వ తేదీ గురువారం 4655, మే 13వ తేదీ శుక్రవారం 6189, మే 14వ తేదీ శనివారం 1412, మే 15వ తేదీ ఆదివారం 6346, మే 16వ తేదీ సోమవారం 8637 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. తిరునిలయం బాలాజీ సన్నిధిలో కళ్యాణోత్సవం, అష్టలక్ష్మి ఆలయ వార్షికోత్సవాల శుభారంభం, అలాగే ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. హిమాయత్ నగర్లో కొలువైన తిరునిలయం శ్రీ బాలాజీ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మాస కళ్యాణోత్సవంలో భాగంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్యన కళ్యాణాన్ని శోభాయమానంగా నిర్వహించారు. హైదరాబాద్ కొత్తపేటలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అష్టలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, అలంకారాలు నిర్వహించి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి పూజలు చేసి ధ్వజారోహణంతో ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నరసింహ ఇష్టహోమాన్ని నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేసిన అలంకరణ ఆకట్టుకుంది. నల్లకుంట శృంగేరి శారదా పీఠంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సామూహిక ఉపనయనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రంలోని సీతారామ కళ్యాణ మంటపంలో శ్రీ నింబుజాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వైశాఖ మాసం సందర్భంగా తిరుపతి నింబుజాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత శ్రీ గణపతి హోమం, మహాలక్ష్మి హోమం, నింబుజాదేవి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో శుభప్రదం బోధకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు పలువురు పండితులు శుభప్రదం తరగతులను విద్యార్థులకు సులభతరమైన భాషలో బోధించాలని ఉద్బోధించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలకు టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం జలాల్పూర్లో కొలువైన శ్రీ హనుమాన్ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అంజనీసుతుడికి చందన పూజ, ఆకు పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారికి వడమాలలు సమర్పించి తెల్ల జిల్లేడి పూలతో అర్చించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన చేసి పూజలు జరిపారు. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంతో స్వామివారిని అర్చించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ గంగమ్మ ఆలయంలో వైశాఖ పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. శిల్ప శోభితంగా కనువిందు చేసే ఆలయ గోపురంతో భక్తుల ఆరాధ్య నిలయంగా ఈ ఆలయం భాసిల్లుతోంది. కోరికలు నెరవేరిన భక్తులు కొబ్బరికాయతో గర్భాలయ ప్రదక్షిణ చేయడం ఈ ఆలయ విశేషం. ఈ నేపథ్యంలో శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక అర్చనలు చేసి వజ్రాభరణాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. నక్షత్ర హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవిల్లి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కళకళలాడింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నెలవైన శ్రీ రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమ ప్రకారంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి పూజల్లో పాల్గొని పునీతులయ్యారు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ నిత్యం రామనామ స్మరణతో పరవశించే పవనసుతుడికి భక్తజనులు మంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో నిలవైన 25 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం నయన మనోహరంగా నిర్వహించారు. 16 రోజుల పాటు నిర్వహించిన అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి అభిషేకం చేశారు. పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అంజనీసుతుడికి నిర్వహించిన అభిషేకం భక్తులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గండ బేరుండ సుదర్శన నృసింహ యాగం ఘనంగా నిర్వహించారు. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువును లోకం సర్వదా సుఖశాంతులతో వర్ధిల్లేలా కాపాడాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ట, కలశ పూజలు నిర్వహించారు. ఆపై గండ బేరుండ సుదర్శన నృసింహ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నూతనంగా నిర్మించిన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ మండల పూజల్లో భాగంగా నిర్వహించిన ఆదర్శ దంపతుల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఆలయం ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారాములను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో కళ్యాణాన్ని నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా దరూర్ మండలం వెంకటాపురం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలానికి 18 కిలోమీటర్ల దూరంలో నిలవైన ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలువు తీర్చిన వేద పండితులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ప్రయుక్తంగా కళ్యాణ క్రతువును జరిపారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నులరాగాంచి పులకించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ కుషాయగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాస ప్రారంభ పూజలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు విశేష అర్చనలు చేశారు. వివిధ రకాల పూలమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి పుష్పార్చన జరిపారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కర్నూలు తుంగభద్ర నదీ తీరాన కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రహదోష పూజలు జరుపుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ముందుగా శని భగవానుడికి
పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత తైలాభిషేకం నిర్వహించి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేశారు. కర్నూలులో కొలువైన శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన విశేష పూజలను భక్తులు తన్మయులై వీక్షించారు. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాలు శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ మందిరం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. దేవదేవులకు నిర్వహించిన పుష్పాభిషేకంతో భక్తులు పరవశించారు. వైశాఖ మాస ప్రారంభం సందర్భంగా స్వామివారికి పుష్పయాగం జరిపారు. ఆలయంలోని విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ నరసింహస్వామివారు, శ్రీ గౌరంగ నిట్టాయి, శ్రీ రాధాకృష్ణ బలరాములను వేర్వేరుగా ప్రతిష్ఠించారు. తర్వాత వివిధ వర్ణమయ సుగంధ పుష్పాలతో స్వామివార్లను అర్చించారు. అనంతరం ఛత్ర, చామర, వింజామర సేవలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం నిర్వహించిన సంగీత వాద్య సమ్మేళనం శ్రీవారి భక్తులను అలరించింది. తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చెన్నైకి చెందిన కళాకారులు తమ సంగీత వాద్య సమ్మేళనంతో భక్తులకు వినుల విందు చేశారు. ప్రముఖ గాయకుడు సోము ఉమాపతిని తిరుపతిలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉమాపతికి మహాత్మా జ్యోతిరావు పులే అవార్డును అందజేశారు. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉమాపతిని సత్కరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,150 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తిరుమలలో మొత్తం 27 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం విషయానికొస్తే గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.